సకల ఘనత మహిమ ప్రభావము దేవాది దేవుడైన మన సృష్టికర్త అయిన సర్వంతర్యామి అయిన సర్వశ్రేష్ఠుడు, సర్వజ్ఞాని, సర్వాధికారి, మంచివాడు ఎవరైనా ఉన్నారంటే ఆ దేవుడే. మనుషుడు అని చెప్పుకునేదానికి నిర్వచనం ఎవరున్నారంటే ఆ దేవుడే. ఆయనకే సకల ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెందురుగాక. ఈరోజు అంశం ఉపవాసం. నిజాన్ని చెప్పాలంటే నేను దేవుని గురించి మాట్లాడుతున్నాను తప్ప ఒక కులము కానీ, ఒక మతము కానీ, ఒక ప్రాంతానికి కానీ చెందిన సమస్యల గురించి నేను మాట్లాడడంలా. ఇప్పుడు మనమంతా ఉన్నాం. మనమంతా చాలామంది ఇప్పుడు రంజాన్కి ఉపవాసం చేస్తున్నారు, లెంట్ డేస్కి ఉపవాసం చేస్తున్నారు, ఇంకా రకరకాల అన్నం లేక కొంతమంది ఉపవాసం చేస్తున్నారు. కానీ కొంతమంది దేవునికి ఈ యొక్క నా ఎనర్జీని మొత్తము దేవునికి నేను ఇవ్వాలనుకుంటున్నాను అంటే జీర్ణశక్తికి ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం నేను ఇంతకుముందు వీడియోలో మనం భోజనం చేసిన వెంటనే ఏమవుతుందంటే కొంచెం ఎనర్జీ ఈ డైజెషన్ అంటే అరుగుదల కార్యక్రమానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అయితే ఆ వేస్టేజ్, ఆ ఎనర్జీ వేస్టేజ్ లేకుండా పూర్తిగా నేను శరీరము, నాలో ఉండే మేధస్సు, నాలో ఉండే ఆత్మలో దేవుని ఆత్మ నింపుకుంటూ నిండా ఉండి దేవుడిని స్మరించుకుంటూ అసలు ఈ ఇహలోక పరిస్థితి కాకుండా ఆ యొక్క దివ్య పరిస్థితిలోకి వెళ్ళడమే ఉపవాసం. ఉపవాసం చేసేటప్పుడు నెంబర్ 1 మనకు దేవుని మాటలు చాలామంది చెప్పారు కాబట్టి, కాకపోతే కాన్ఫ్లిక్ట్ లేకుండా ఒకరినొకరు ప్రేమించుకుంటా, ఒకరినొకరు క్షమించుకుంటా, అసలు మనం ఇక్కడ ఎందుకు పుట్టినాము, మనం ఏం చేస్తే మనం ఎక్కడికి వెళ్తాము అనేది క్లియర్ కట్గా చెప్పగలిగినది దేవుడే చెప్పాలా. దేవుడు ఆ యెషువా గారి నోట మనం యేసయ్యని పిలుచుకుంటారు చాలామంది. అసలు చాలామంది బాధపడతారు, అసలు యేసు అనే పేరే లేదు. అలాంటివి పట్టుకొని మనము యేసునామము అని చెప్తుంటారు కొంతమంది. యేసునామమును బాప్తిసం అంటారు, అసలు యేసు అనే పేరే లేదు. అయితే యెషువా గారు చెప్పిన మాటల్లో ఆయన మాటలు కాదు అవి దేవుని మాటలు. యెషువా గారు పలికిన మాటలు మనకు ఎక్కువ గమనిస్తే మత్తయి, మార్కు, లూకా బైబిల్లో ఉండే బైబిల్లో ఉండే అంతా దాన్ని పరిశుద్ధ గ్రంథం అంటారు. కానీ దాంట్లో ఉండే పరిశుద్ధమైనటివి దేవుని మాటలు తప్ప మిగతా దాంట్లో పరిశుద్ధత లేదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇంకా మనము ఈ వాక్యంలో పరిశుద్ధత ఉందా, ఈ వాక్యంలో పరిశుద్ధత లేదా, యోహాను సువార్తలో యోహాను లిటరేచర్లో నిజం ఉందా లేదా, పౌలు రాసినట్టు ఎందుకు రాసినాడు అవసరం ఉందా లేదా, వీటి కోసం మనం సమయం వృధా చేయకుండా దేవుడు చెప్పిన మాట ఏంది, యేసయ్య నోట వచ్చిన ఆ మాట ఏంటిది, దేవుడు యేసయ్యతో చెప్పిన మాట ఏంటి, దాని మర్మం ఏంటి. యేసయ్య చెప్పిన మాటలలో కొన్ని ఉపమానాలు, దానిలో స్వర్గలోక మర్మాలు. మర్మం అంటే అంత సులభం కాదు, రహస్యం అంటే చెప్తే తెలిసిపోతుంది, మర్మం అనేది చెప్పినా కూడా తెలీదు. దాంట్లో లోతు మనం కొంచెం ఎంత లోతు మనకు వెళ్ళగలిగితే అంత మాత్రమే మనకు తెలుస్తుంది. ఇంకా లోతుకు వెళ్ళడానికి మనకు ఆల్రెడీ తెలిసిన ఇన్ఫర్మేషన్ మనను ఆపేస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఈరోజు సబ్జెక్టు మళ్ళీ డివైడ్ కాకుండా నేను చెప్పేది ఏమంటే మత్తయి సువార్త 18వ వచనంలో, మత్తయి 6వ అధ్యాయము 18వ వచనం. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే 6 ఎక్కం గుర్తుపెట్టుకోండి. 6 1 6, 6 2 12, 6 3 18, 6 1 6, 6 2 12, 6 3 18. ఈ 6:18లో ఉపవాసం వలన ప్రతిఫలము మత్తయి రాసిన సువార్తలో యేసయ్య పలికిన మాట ఏమంటే ఒకసారి చూద్దాం. మత్తయి 6:18లో అప్పుడు రహస్యము అందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నా తండ్రి నాకు ప్రతిఫలం ఇస్తాడు. నా తండ్రి ఎవరు? నేను చెప్పేది శరీరపరమైన మా నాన్నగారు అయిన రాజరత్న గారి గురించి కాదు నేను చెప్పేది, నా ఆత్మీయ తండ్రి అయిన దేవుని గురించి చెప్తున్నాను. ఆయన ప్రతిఫలం ఆశించినప్పుడు ఎలా ఉండాలంట, రహస్యమందు
నువ్వు చేయుచున్న ఉపవాసమును బట్టి నీకు ప్రతిఫలం ఉంటుంది. నువ్వు పొరపాటున నువ్వు చేసే ఉపవాసము ఎవడో చూసినా అంటే దానికి ముందు 17వ వచనంలో ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కనపడవలనని కాక, మనుషులకు కనపడకూడదు. కనపడిందనుకో నీకు ప్రతిఫలము దేవుడిచ్చే ప్రతిఫలం నీకు రాదు. ఊరికి టైం వేస్ట్ చేసుకోవద్దు. మనుషులకు నువ్వు ఉపవాసం చేసిన సంగతి ఇంకొక వ్యక్తికి తెలిసిందంటే ఇంకా అదే యూజ్లెస్, ఫ్రూట్లెస్. ఉపవాసం చేసే సంగతి రహస్యమందు ఏమంటాడు ఇక్కడ, కనపడవలని కాక రహస్యమందున నీ తండ్రికి కనపడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కొని. అంటే ఉపవాసం చేసేటప్పుడు డల్గా కరగకుండా బ్రైట్గా, అంటే ఉపవాసం చేయనప్పుడు నువ్వు ఎలా ఉంటావో యాక్టివ్గా అలా కనపడాలా. అలా చేయలేని పక్షంలో మానే. ఇప్పుడు రిలీజియస్ మతపరంగా నువ్వు ఉపవాసం చేస్తేనే పరలోకానికి పోతావు అనే మాట లేదు. ఆ మాటకు వస్తే సంవత్సరాలు ఉపవాసాలు చేసిన వాళ్ళు, గంటలు ప్రార్థన చేసిన వాళ్ళు పరలోకానికి పోతారనే గ్యారంటీ కానీ ఆ మాట కానీ ఎక్కడే కానీ లేదు. నువ్వు పరలోకానికి పోవాలంటే నువ్వేం కావాలంటే, పరలోకం అంటే స్వర్గలోకానికి నువ్వు పోవాలంటే నువ్వేం కావాలంటే నీ ఆత్మ దేవుని ఆత్మలో కలవడానికి సంసిద్ధం కావాలి ముందుగా. ఇప్పుడు దానికి ఏం కావాలి? ఇప్పుడు నువ్వు దేవునికి కుటుంబం కావాలా? దేవుని కుటుంబం కావాలంటే నువ్వేం కావాలంటే నీ ఆత్మలో, ఇప్పుడు మనకు శరీరము మేధస్సు తర్వాత ఉండేది ఆత్మ. మనిషికే మన ఆత్మలో దేవుని ఆత్మ నిండి ఉండాలా. దేవుని ఆత్మ నిండాలా అంటే మనలో వేసిన దేవుని కుమారుడు అనే విత్తనము మొలకెత్తాల. నెంబర్ 1. మళ్ళీ అది పెరగాల, మళ్ళీ పెరిగిన తర్వాత ఫలించాల. ఇప్పుడు ఆ విత్తనం అలాగే విత్తనంలాగా ఉండిపోతే ఇంకా నీవు బతుకంతా నువ్వేమవుతావు అంటే ఒక మతపరమైన మనిషిగా మారుతావు. పేరేమో మతపరమైన పేరు ఉంటుంది, చేసే పనులన్నీ మనిషి చేసే పనులు ఉంటాయి, దైవ కార్యం అనేది అందులో ఉండదు. ప్రార్థన ఉంటుంది, అందరికీ తెలియాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు గట్టిగా అరిచి మిద్దల మీద అందరికీ తెలిసేలా ఉంటుంది ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటిది? దేవునికి నీకు సంబంధించిన రహస్యమైన సంభాషణ. నువ్వు మాట్లాడతావు, దానికి జవాబు వస్తుంది. ఒక కమ్యూనికేషన్. ఆయన నీకు ఏం చేయాలా అనేది నీకు తేటపడతాడు. ఒకతను యూజెస్ ఫెలో ఉన్నాడు. వాడికి ఏమనుకుంటారంటే అమెరికాలో ఉంటే వీళ్ళు పెద్ద జ్ఞానవంతులు, డబ్బులు ఎక్కువ సంపాదిస్తే వీళ్ళు ధనవంతులు, వీళ్ళు చెప్పిందంతా ఎవడన్నా నోరు మూసుకొని వింటాడు అనే ఒక అపోహ ఒకటి ఉంది. నీ డబ్బు, నీ ధనం, నీ అహం దేవునికి అస్సలు ఇష్టం లేదు. నాకు తెలుసు అని అనుకునే మాటే మనల్ని మూర్ఖులుగా తయారు చేస్తుంది అన్నమాట. దేవునికి ఇష్టమైనది ఏంటంటే ఆయనకు విధేయత. ఎలాంటి విధేయత? సంపూర్ణ విధేయత. నాకేమి తెలియదు నాన్న అన్నప్పుడే నీకు ఆల్రెడీ నువ్వు చదివిన వచనం నీకు గుర్తుకొస్తుంది, దాంట్లోపల భావం నీకు గుర్తుకొస్తుంది, దానిలో నీ భావము నీకు కనపడుతుంది, నీకు వినపడుతుంది. లేకపోతే నువ్వు నీ ఆత్మీయ చెవులు, ఆత్మీయ కనులు మూతపడి ఉంటే ఇంకేంది నీకు కనపడేది? నీకెంత కనపడేది ఏముంటుంది? దేవుని సేవ అంటే ధనార్జన, దేవుని సేవ అంటే నీ ప్రజాదరణ, దేవుని సేవ అంటే నీ అహాన్ని పెంచుకునే సమస్య. అది మనిషికి అహం పెంచుకుంటాడు, నేను అనేది తెలియజేసుకుంటాడు ఉనికిని. కానీ దేవునికి కావాల్సినది ఇది వేరు. మనము ఇలా నిలబడి ఉంటే దానికి అప్సైడ్ డౌన్గా, మనం అనుకునే దానికి చాలా భిన్నంగా దేవునికి తనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నీకు కావాల్సినట్టు నువ్వు బతుకుతే బహుశా నువ్వు దేవునికి దూరంగా ఉంటావు. ఇక్కడ కాదు, ఇక్కడ ప్రతి ఒక్కడు, వాడు మూర్ఖుడైనా, ఆత్మీయ మూర్ఖుడైనా, ఆత్మీయ గుడ్డివాడైనా, ఆత్మీయ చూటివాడైనా కానీ అందరూ పరలోకానికి పోతారు, డౌట్ ఏం లేదు. చాలామంది ఏమంటారంటే పరలోకానికి పోతే, మొన్న ఒక లేడీ ఉమెన్స్ అండ్ జెండర్ అసెంబ్లీలో భీమవరంలో మాట్లాడుతూ పరలోకంలో ఆడమగ ఏ తేడా లేదు, అంతా ఒకటే. నిజమై ఉండొచ్చు, కానీ తేడా లేదు అంటే ఆడమగని కాదు, కానీ తేడా లేదు అనే దాంట్లో ఉంది అనేది దేవుని కుమారుడైన యెషూవ గారు చెప్తారు. ఏమని?
ఏమని చెప్తారు? నీకు ప్రతిఫలం ఉండును అంటే ఆడ రిచ్గా నువ్వు ఇక్కడ విచ్, ఇక్కడ బిచ్, కానీ అక్కడ రిచ్ అయి ఉండవచ్చు. నువ్వు ఇక్కడ విచ్ అయినా ఉండవచ్చు, బిచ్ అయినా ఉండవచ్చు, హిచ్ అయినా ఉండవచ్చు, విచ్ అయినా ఉండవచ్చు. అయితే ఇక్కడ ఉండే పరిస్థితితో నీ శరీరముతో కానీ నీ మెదసుతో కానీ, ఇప్పుడు చాలామంది అంటారు పాపాత్ములు. అసలు దేవునికి నీ పాపాలు పుట్ట ఏదైతే ఉందో, నీ శరీర పాపాలు కానీ నీ మేధస్సు కోసం నువ్వు చేసే పాపాలు కానీ ఆయనకు అవసరంలే. మనం అనుకుంటున్న పాపాలు. ఆత్మీయ పాపం అనేది ఒకటి ఉంది. ఆత్మీయ పాపము అవిధేయతతో దేవుడిని ఆరాధించకుండా సృష్టిని ఆరాధించడమే ఆత్మీయ వ్యభిచారము, విగ్రహారాధన అంటారు దాన్ని. అది ఆత్మీయ వ్యభిచారం. దేవుని ఆత్మకు నువ్వు దేవుడే ఆత్మ, దేవుని ఆత్మను నువ్వు ఆరాధించకుండా సృష్టిని, దేవుని కుమారుడు అని ఒకరిని, దేవుని సృష్టి చెట్టు అనే కొన్ని, పుట్టలను కొన్ని, కొండలను కొన్ని, రాయిని రప్పని, తల్లిదండ్రులని కొంతమంది, ఇలాగా మనం ఆరాధించుకోవడం పోవడమే అది ఆత్మీయ పాపము. అయితే ఇక్కడ ఏంటంటే మనిషికి కనపడిన వారిని, ఇప్పుడు యెషూవ గారిని మన పూర్వీకులు చూసినారు, దేవుని చూడలే. దేవుని చూడకుండా దేవుని మాట చెప్పిన యెషూవ ఎవరు? దేవుని కుమారుడు. ఇప్పుడు నేనెవరు? నేను నా తండ్రి చిత్తం ఎరిగి దాన్ని నెరవేరుస్తున్నాను కాబట్టి నేను యెషూవ గారికి, అంటే యేసే తమ్ముని, నేను దేవుని కుమారుని నేను కూడా. ఇప్పుడు నేను మీకు కనపడుతున్నా, ఇప్పుడు మీరేమంటున్నారంటే నేనే దేవుడిని అంటున్నారు. ఇది ఎంత మూర్ఖత్వమో. ఒకవేళ నన్ను మీరు ఆరాధించడం స్టార్ట్ చేస్తారంటే అది పచ్చిగా ఆత్మీయ వ్యభిచారం అంటారు దాన్ని. అదే చేస్తున్నారు క్రైస్తవులు ఎక్కువ మంది. రహస్యమందు నువ్వు ఉపవాసం చేయి, రహస్యమందు నీ ప్రార్థనలు చేయి. అందరికీ కనపడాలా, అందరికీ వినపడాలా. ఎందుకు అందరికి కనపడాలా? ఎందుకు అందరికి వినపడాలా? పెద్ద పెద్ద సంఘాలు కట్టుకొని అందరు లోపలికి రండి, మీ ధనము మీ ధనము మీ ధనము మీ ధనము అంటే వీడు ఆ కట్టుకున్నోడికి అది నడపాలిగా, డబ్బులు కావాలా? ప్రతి మతము రన్ కావాలంటే, మతమే కాదు ఏ గ్రూప్ రన్ కావాలన్నా కానీ దాంట్లో ఆర్థిక శక్తి ఉండాలి. ఆర్థిక శక్తి ఉండాలంటే ఎవడో కూడా ఇవ్వాలా, లేకపోతే వీడు అడుక్కోవాలా, అంతే కదా. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం అయినా కానీ ఎవరిని ఏదైనా చేస్తున్నారంటే వీడు ఎవరినో అడుక్కుని ఉంటాడు. ఇప్పుడు వీడు చీఫ్ మినిస్టర్ గాడు ఆడపోయి ప్రధానమంత్రి కాలు పట్టుకుని ఉంటాడు. బాధ్యతగా చేసేది ఒక లెక్క, అడిగి చేయించుకునేది ఒక లెక్క. అడగ తింటారు వీళ్ళు, ఎక్కువ ఇవ్వాలంటే అడగ తినాలి, లేకపోతే అందరికీ కమానికి వస్తుంది. గ్రూపులు క్రియేట్ అయ్యేదే దేనికి అంటే, ఇంగ్లీష్లో చెప్పే అంటే గ్రూప్స్, ఎనీ గ్రూప్ ఇన్ ద నేమ్ ఆఫ్ రీజియన్, అంటే ప్రాంతపరంగా ఒక గ్రూప్, ఆర్ రిలీజియన్ మతపరంగా ఒక గ్రూప్, ఆర్ క్యాస్ట్ కులపరంగా ఒక గ్రూప్, ఆర్ క్రీడ్ ఆర్ కలర్ రేస్. ఇలాగా మనం ఈ జాతికి చెందినాము, మన చర్మం నల్లగా ఉంది, మన చర్మం ఎర్రగా ఉంది, మన కళ్ళు బ్లూ కలర్స్ ఉన్నాయి. ఇట్లా ఫామ్ ఏదైనా గ్రూప్ ఫామ్ చేసుకోవచ్చు. మన ముక్కు సొట్టగా ఉంది అని ఒక గ్రూప్ ఫామ్ కావచ్చు. ఈ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంటే ఒక ఊర్లో ముక్కు సొట్టగా ఉన్న వాళ్ళు 100 మంది ఉన్నారంటే 90 మంది ముక్కు సొట్ట ఏంటంటే వీళ్ళంతా ఒక గ్రూప్ ఫామ్ అయ్యి అందరికీ 100 మందికి ఈక్వల్గా వచ్చే రైట్స్ని ఆ 10 మందికి చెందకుండా ఈ 90 మంది అనుభవిస్తారు. ఇట్లయితే పర్వాలే, 90 మంది అనుభవిస్తారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తారు, మిగతా వాళ్ళందరూ ఇండివిజువల్స్, ఈ 10 మంది గ్రూప్ కడతారు ముక్కు సొట్టకున్నారని. అయితే ఇప్పుడు అందరు ఓటింగ్ చేస్తే అందరికి ఒక్కొక్క ఓటే వస్తుంది న్యాయంగా. కానీ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు 10 మంది గ్రూప్ అయినారు కాబట్టి వీళ్ళకి 10 ఓట్లు వస్తాయి, వీళ్ళు చెప్పిన మాటే చెల్లుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ అన్ఫేర్. ఇలాగా ఒక చిన్న గ్రూప్ మైనారిటీ వాళ్ళకు చెందిన 10 మంది వాళ్ళు చేరి ఏకపక్షంగా ఉన్నారు కాబట్టి, మిగతా వాళ్ళంతా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఇండివిజువల్గా ఉన్నారు కాబట్టి ఈ 10 మంది చెప్పిన మాటే చెల్లుతుంది. దట్ ఈజ్ కాల్డ్ అన్ఫెయిర్ అడ్వాంటేజ్. ప్రతి ఒక్కరికి 100 మందికి ఒకేలాగా న్యాయం జరగవలసిన పరిస్థితిలో ఏదో ఒక కారణం చేత ఒక గ్రూప్ కట్టుకొని
ఆ గ్రూపుకు నాకు బెనిఫిట్ రావాలా అనుకోవడము. దానికి ఒకడు నాయకుడు ఏం చేస్తాడు, వాడు అందరిలాగా ఉంటే వానికి ఏమీ రూపాయి ఆదాయం రాదు, వానికి గుర్తింపు రాదు. అందుకని వాడు ఏం చేస్తాడు, వాడు అందరినీ పురుగొలుపుతాడు. ఇప్పుడు కేసీఆర్ దేని మీద పురుగొలుపుతున్నాడు, రీజన్ మీద. మన రీజన్కి అన్యాయం జరుగుతుంది అని అందరికంటే ఎక్కువ అన్యాయం చేసింది ఎవడన్నా ఉన్నాడంటే కేసీఆర్ గారు. వాళ్ళ తెలంగాణకి వాడు కేసీఆర్ వాళ్ళ పిల్లలు ఇంకొక కొన్ని తరాల వరకు వాళ్ళకు ఆస్తి పనులు అయిపోయినారు. చేయని దందా లేదు, చేయని మాఫియా లేదు, అలాగా చేసుకుంటారు. వాడు చచ్చిపోతారని చెప్పి వాడు పక్కకు తెలంగాణ అంటేనే ప్రాణం అని తెలంగాణ తెచ్చినాడు. ఇప్పుడు తెలంగాణలో అక్కడ ఏమంటే ఆంధ్ర తెలంగాణ కోస్టల్ ఈ 3 రీజియన్స్, రాయలసీమ రీజియన్స్. ఆంధ్ర కోస్టల్ దాదాపు ఒకటే, అయితే కోస్టల్ కాని రీజియన్స్ కూడా ఆంధ్ర ఉన్నాయి. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ఈ 3 ఉమ్మడిగా మనము ధరానంతా హైదరాబాద్లో దాచుకున్నాం. స్టేట్ క్యాపిటల్ కాబట్టి అక్కడ రియల్ ఎస్టేట్, అక్కడ ఇండస్ట్రీస్, మనకు కావాల్సిన ఎస్టేట్ అక్కడ అందరూ అక్కడికి పోయి హైదరాబాద్లో మనం దాచుకున్నాం. విభజన వచ్చింది అంటే మనది ఇప్పుడు 3 అన్నదమ్ములు ఉన్నారు. 3 అన్నదమ్ములు ఏం చేసినారు, వీళ్ళు 3 రూములు ఉన్నాయి. అందరు కలిసి ఈ మధ్యలో ఉండే వాని దగ్గర పెద్ద బీరువా ఒకటి ఉంది, తిజోరి అంటారు దాన్ని. ఆ తిజోరిలో ఏమంటే దొంగతనం జరగకుండా దాచుకుంటారన్నమాట. అక్కడ ధనాన్ని, బంగారాన్ని, వజ్రాలని అన్నీ అక్కడ దాచుకుంటూ వచ్చారు, అమూల్యమైన వాటిని. ఇప్పుడు విడిపోదాం అనుకున్న అన్నదమ్ములు ఏం చేయాలి న్యాయంగా అయితే? తిజోరిలో అది కామన్గా అందరిది, మళ్ళీ మనం పెట్టుకుందాం, మనం తీసుకుందాము, పలావాని ఇంత ఉంది, దాన్ని 3 భాగాలు చేసుకుందాం. అది అలా కాదు, ఈ రూమ్లో ఉంది కాబట్టి ఈ తిజోరి నాది, మీరు పోండి. ఇది జరిగింది. ఇది ఎందుకు జరిగింది? ఒక గ్రూప్గా కట్టి ప్రాంతీయవాదాన్ని తీసుకుని వచ్చి సికింద్రాబాదులో ఉండే ఆ యొక్క కంప్లీట్ మన ఆస్తినంతా అది తెలంగాణకు చెందింది. కొన్ని రోజులు బాగానే ఉంటారు వాళ్ళంతా. ఇప్పుడు సడన్గా ఇప్పుడు 3 అన్నదమ్ముల్లో నేను పెద్దోని, ఇప్పుడు నాకు వచ్చేసింది మొత్తం అంతా, ఇక్కడ ఉండే ఈ పూర్తి సంపద నాకు వచ్చింది. నా వాళ్ళు పిచ్చగా హ్యాపీగా ఉంటారు కొన్ని రోజులు. కానీ ఈ పురికలిపిన నేను ఏం చేస్తాను, ఇప్పుడు వాళ్ళకు లేకుండా, నా వాళ్ళకు లేకుండా ఇప్పుడు మొత్తం నేను తినడం స్టార్ట్ చేసిన. నా వాళ్ళు సంతోషంగా ఉంటారు. కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు ఎవరని, వీడు నాయకత్వం పేరు మీద మమ్మల్ని దోచుకున్నాడు. ఎవడన్నా చేసేది అదే. ఎవడు అందరికీ సమానంగా ఉండాలా అనేవాడు నాయకుడు కాదు. అందరికీ సమానంగా ఉండకూడదు, నాకు నా వాళ్ళకే ఉండేవాళ్ళ అనుకున్నప్పుడు ఆ గ్రూప్కి నాయకుడు అవుతాడు. అసలు నిజమైన నాయకుడు ఎవరున్నారంటే ఆ దేవుడు మాట వినేవాడు. దేవుడు ఏం చెప్తున్నాడు తన కుమారునితో, నీ పొరుగువాన్ని ప్రేమించు. ఎట్లా? నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు. నువ్వు క్షమించు. ఎవరిని? అందరినీ క్షమించు. ఎన్నిసార్లు? 490 సార్లు క్షమించాయా అంటున్నాడు. అంటే లెక్క పెట్టుకోకుండా లెక్కలేని ఎన్నిసార్లు క్షమించాయని అర్థం దానికి. మళ్ళీ ఇంకొక మాట అంటాడు, నువ్వు అసలు ఫస్ట్ చెప్పింది ఏంటిది? నువ్వు దేవుని ప్రేమించు, నెంబర్ 1. ఎందుకంటే యూనివర్సల్గా మనము అక్కడ చూసినప్పుడు ఏమవుతుందంటే మన థాట్ ప్రాసెస్ అన్నీ ఏకమవుతాయి. ఇన్ఫినిటీ, దేవుడు అంటే ఇన్ఫినిటీ. నువ్వు ఎప్పుడైతే ఇన్ఫినిటీ మీద ఫోకస్ పెడతావో అప్పుడు అందరూ అక్కడి నుంచే బలం పొందుకుంటారు, అక్కడి నుంచే ఆ కమాండ్స్ తీసుకుంటారు, అక్కడి నుంచే నడుపుదల తీసుకుంటారు. కాబట్టి నీకు కాన్ఫ్లిక్ట్ అనేది మాటే ఉండదు. నువ్వు ఆ ఇన్ఫినిటీ వదిలిపెట్టి నువ్వు పక్కన అందరూ వచ్చి పిట్ట నాయకులు ఏం చేస్తారంటే, అక్కడ చూడొద్దండి, ఇక్కడ చూడండి అని వాళ్ళ వైపుకు దృష్టి సాధించుకుంటారు. ఎందుకంటే ఆత్మీయంగా అందరికీ కళ్ళు తెరవపడవు, అంత సులభం కాదు అది. ఆత్మీయంగా దేవుని ఆత్మ నీలో నింపబడాలా అంటే నీ అహం అనేది 0 కావాలా, అంత సులభం కాదు అది చెప్పడం ఈజీ. కానీ అహం 0 అయినప్పుడే దేవుని విత్తనం, దేవుని కుమారుడు అనే విత్తనం మనం మొలకెత్తది, మనం దేవుని మనుషులకు మారుతాం. ఇప్పుడు ఈరోజు ఫాస్టింగ్ గురించి చెప్పేటప్పుడు అసలు ఎస్ అంటాడు, నువ్వు ఫాస్టింగ్ చేయాల్సిన అవసరమేలే. యోహాను శిష్యులు అడుగుతారు వచ్చి, పరిశీలు ఫాస్టింగ్ చేస్తున్నాం, మేము మా మేము బాప్తిసం ఇచ్చే యోహాను మేమంతా ఫాస్టింగ్ చేస్తున్నాం కదా. యెషూవ గారి శిష్యులు అడుగుతారు వచ్చి,
మరి మీరే ఫాస్టింగ్ చేయకుండా ఉన్నారు, పనికి మళ్ళీ అంటే ఓవర్. అప్పుడు ఏదో అంటాడు, పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు ఎవడన్నా ఫాస్టింగ్ అన్నాడు, కానీ ఎవరన్నా ఎవరన్నా ఏడుబహుంది ఉంటారా? ఎవరన్నా విచారంగా ఉంటాడా? ఫాస్టింగ్ చేసేటప్పుడు నీ మొహంలో విచారం కనపకూడదు అని చెప్పేసి 6:17 రహస్యంగా ఉండాలా. నీ మొహం కొడుకు ముందు పోయి నీట్గా మేకప్ వేసుకున్నాను, మేకప్ వేసుకోండి పోయి, అసలు నువ్వు ఫాస్టింగ్ చెయ్యవద్దు అని. ఇప్పుడు పెళ్లి కుమారుడు అంటే మనకు మనుషులంతా కలిపితే పెళ్లి కుమార్తె, ఆ దేవుడు పెళ్లి కొడుకు. మనకు పెళ్లి జరిగిపోయింది. అప్పుడు దేవుడు ఎప్పుడైతే డిసైడ్ అయిపోయి దాని కుమార్ని పంపించి వారిని మీ మీద కోపంగా ఉన్నారు ఇంతకుముందు, ఇప్పుడు మనం కలుస్తున్నాము, మళ్ళీ మీలో నేను నివసిస్తున్నాను అన్నప్పుడు ఆ పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు నాలో దేవుని ఆత్మ ఉంది, నేను నా దేవునితో పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు నేను ఉపవాసం చేయడం అనవసరం. ఉపవాసం ఎప్పుడు చేయాలంటే దేవునికి నచ్చనిది, దేవునికి ఇష్టం కానిది నువ్వు చేయాలి అని అనుకున్నప్పుడు నువ్వు అలుగుతావు, అదే ఉపవాసం. అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన నా దేవుడు. అవసరాలన్నీ ఆయనకు ముందే తెలుసు. నీ అవసరతలు, నీ కథ ఏందో, నీ తల వెంట్రుకలు ఎన్ని ఇటు పట్టుకుంటే ఎన్ని తల వెంట్రుకలు లెక్క పెట్టేదానికి నీకు రోజు అవుతుంది. నీ తల వెంట్రుకలతో సహా నీ సెల్స్, నీ రెడ్ బ్లడ్ కార్పసల్స్ అకౌంట్ ఉంది అక్కడ. ఉందో లేదో నాకు తెలియదు, అవసరం లేదు కదా అది. అసలు శరీరమే నాకు అవసరం లేదు, నీ మైండే నాకు అవసరం లేదు. ఐ వాంట్ ద స్పిరిట్ దట్ రిసైడ్స్ ఇన్ యూ అండ్ ఐ విల్ రిసైడ్ ఇన్ ద స్పిరిట్ అంటున్నాడు దేవుడు. ఈ పక్కన పెట్టేసి నేను ఉపవాసం చేసుకుంటాను, చేయండి. చేయడంలో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఉపవాసం చేసేటప్పుడు. తర్వాత స్పిరిచువల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. స్పిరిచువల్ బెనిఫిట్స్ ఏంటంటే వెన్ యు ఆర్ ఫాస్టింగ్, నువ్వు ఉపవాసం చేసేటప్పుడు నీ ప్రార్థన అంటే చాలామంది ఏంటంటే, అమ్మగారు మేము మీకోసం ప్రార్థన చేస్తాం, మీరు మాకు ఫోన్పేలో డబ్బులు పంపిండి, మీ సమస్యలు తీరుతాయి అని నమ్మిస్తారు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఇప్పుడు ఈ నమ్మించే వాళ్ళు ఇచ్చే నమ్మకం బట్టి నీ రోగం పోతుంది. నమ్మించే వాళ్ళు ఇచ్చే ఆ నిర్ధారణ బట్టి నువ్వు నమ్మినావంటే అది కార్యం చేసేది దేవుడే. ఇలా ఏం చేయరు. ప్రార్థన చేసే వాళ్ళకి అంత సీన్ ఉంటే మళ్ళీ వాడిని దగ్గర ఎందుకు కడుక్కుంటే డబ్బులు? ఇప్పుడు జ్యోతిషం చెప్పాలి వస్తారు. ఏది సోది చెబుతామమ్మ, సోది చెబుతాము, ఉన్నది ఉన్నట్టు చెబుతాము, లేనిది లేనట్టు చెబుతాము అని వాళ్ళు వస్తారు. వాడు ఎంత అడుగుతాడు? 100 రూపాయలు అంటాడు. మళ్ళీ అంత చెప్పిన తర్వాత నీకు చాలా పెద్ద గండం ఉంది, అది చెప్పక అది తెలియాలి బిడ్డా, కుయ్యో కొండ దేవత నిన్ను రక్షిస్తాందయ్యా, నీకు తాయెత్తు కట్టాలా, నీకు అది పెట్టాలా, ఇది చేయాలా, పూజ చేయాలా. అప్పుడు నీది స్టారే మారిపోతుంది. 100, 200, 300, 600 గురువు అన్నాడు ఒకడు. వాడు గుర్తుపడతాడు మనం చూసి, మన ముఖ వచ్చస్సు, మన రాజరికమ్మని చూసి వాడు నన్ను అంటాడు, నీ ముఖంలో రాజరికం గుర్తుపడుతుంది దొరా, నువ్వేంది దొరా ఇక్కడ భూమి మీద తిరుగుతున్నావు, ఆకాశంలో తిరగాల వరా నువ్వు. ఏందేమో ఆత్మ ఆకాశం నువ్వు కనుక వెండి ఉంగరం కానీ వెండి చేయను కానీ యేసుడు విమాన ప్రయాణం చేసినావా? వారిని అమ్మ నేను అమెరికాలో ఉన్నప్పుడు విమానంలో వారం తిరుగుతా, ఆఫీస్కి మండే పోవడము, మళ్ళీ ఫ్రైడే ఇంటికి రావడము విమానంలో. తిరిగినారా అంటే ఇప్పుడు పోమంటాడు మళ్ళా. పోయినా ఎందుకంటే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమన్నాడు. వాడు నమ్మిస్తాడు, ప్రార్థన చేస్తాం, నీకు ఉపవాస ప్రార్థన చేస్తాం. ఎవడు ఇప్పుడు డబ్బులు తీసుకున్నాడు ప్రాఫిట్ అని పెట్టుకుంటాడు అనమాట. వాడు బెన్హర్ ఉండేవాడు ప్రాఫిట్. వీ విల్ ప్రే ఫర్ యూ.
Oh, my son, you're doing this ministry. Wow. God will bless you. He will make you abundant. He will give you everything that you desire. అని లాస్ట్లో ఫోన్పే నెంబర్ తిరుగుతుంటుంది. ఏ మినిస్టర్లో చూడండి ఫోన్పే నెంబర్ ఉంటుంది అక్కడ. అంటే ఈ ఫోన్పే పెట్టుకొని తింటున్నాడు అంటే నీ డబ్బులు తింటున్నాడంటే వాడు అడుగుతున్నాడు అని కదా అర్థము. దేవుని పేరిట అడుగు తింటున్నారు. ఇప్పుడు మన ఆస్తి అంటే సమయం, టైం ఈజ్ మనీ అంటారు అనమాట. మన సమయం అది ముఖ్యమైన ఆస్తి. దేవునికి కావాల్సింది నీ సమయం, దేవునికి కావాల్సింది నీ ఆత్మ. నీ ఆత్మలో ఆయన నివాసం ఉండడం ఆయన కావాలి. ఇవి పక్కన పెట్టి నువ్వు దేవునినే వ్యాపారంగా చేసుకొని దేవునినే తింటే, దేవుని ద్వారా సంపాదించిన సంపదను నువ్వు తింటే పరలోకంలో నీ పరిస్థితి అర్థమవుతుందా? అక్కడ ప్రతిఫలం ఎక్కువగా ఉన్న నాలాంటి వాళ్ళకి మీరు సేవలు కాలెత్తుతుంటారు, మీరు పనులు చేస్తుంటారు, బానిసలు అవుతారు. ఇక్కడ సేవకులు, అక్కడ బానిసలు. అందుకే నేను అందరికీ అంటున్నా, అందరికీ ఇచ్చిన భాగ్యం ఏంటంటే దేవుని కుమారులుగా కాండి, దేవుని చిత్తం తెలుసుకోండి. అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చినాం? ఉపవాసం చేయడానికి వచ్చినామా? ఉపవాసం చేయకుండా ఉండట్లేదు, అన్నం తినకుండా ఉండండి, తొందరగా చచ్చిపోతారు. ఎంగిలి మింగగా ఉంటారు పాపం ముస్లిమ్స్ పనికి వాళ్ళలో. అంటే ఒక రకంగా సైంటిఫిక్గా ఆలోచన చేస్తే వాళ్ళు చేసేది కూడా కరెక్టే. ఇప్పుడు ఫుడ్ లేనప్పుడు లోపల నువ్వు ఎంగిలి మింగితే అది ఇంకా అసిడిటీని పెంచేసి ఇబ్బంది పడుతుంది. సో వీళ్ళకి అర్థం కాదు ఇవన్నీ. అందుకని పందులాగా తింటారు, మనుషులే చెప్పేది. విపరీతంగా తింటారు, బలిసిపోతారు. మరి ఆ కొవ్వు అలాగే గడ్డగడ్డిపోయి అది కరగని కొవ్వుగా మారకుండా శరీరానికి భారం కాకుండా ఉండేదానికి ఇంతకుముందు కరువులు వచ్చేవి. ఇప్పుడు మనిషి తెలివితేటలతో కరువు అనేది లేకుండా చేసి పెట్టుకున్నాడు. ఆహారం ఎప్పుడు దొరుకుతుంది, ఇంకా పెరిగిన కొవ్వు కరిగేది ఎప్పుడు? అందుకని మతంలో ఉపవాసాన్ని పెట్టేసినారు. ఉపవాసం పెట్టి మతం పరంగా ఒక గ్రూప్ కట్టి అందరూ ఏదో చేస్తున్నాం దేవుని కోసము, ఏదో చేస్తున్నాం. దేవుడు అడిగింది ఏంటిది? మానాన్ని నువ్వు ఫలించురా బాబు, ఎవరిలాగా నువ్వు దేవుని కుమారుడైనావు, నువ్వు కనీసం 100 మందిని దేవుని కుమారుడు ఫలించే దేవుని కుమారులను తయారు చేయి. మునమోపి దేవుని కుమారులు కానీ, దాని ఏమంటారు, గొడ్రాలు దేవుని కుమార్తెలు దేవుని కుమారులు కానీ, అంటే ఇంకా వాళ్ళు ఫలించరు. వాళ్ళు గురువులు అంటారు వీళ్ళని. వాళ్ళ ఫలాన్ని మనం యూజ్ చేసుకోలేం. గోధుమలు లాంటి ఫలించే దేవుని కుమారులను సృష్టించురా నువ్వు అంటే. ఇంకా 2000 సంవత్సరం క్రితం చనిపోయిన ఏసైని పట్టుకుంటారు. నువ్వే చేయాలన్నా నాన్న, నువ్వే ఆయనను పట్టుకొని కొడుకుని పట్టుకొని నాన్న అంటారు. ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు రాజవేదకు, మా నాన్ననే నాన్న అంటాడు కానీ నన్ను నాన్న అన్నాడు. ఎందుకంటే వాడు మా నాన్నకు పుట్టినాడు కాబట్టి. ఇప్పుడు నువ్వు పోయి ఏమి మీ అన్నయ్యను పోయి పట్టుకొని నువ్వు నాన్న అన్నావంటే నీ ఉద్దేశం ఏంది? మీ అమ్మ మీ నాన్నతోటి సంభోగం చేసిందని అర్థం. అది ఇక్కడ వ్యభిచారం అంటారు. చాలామంది చేసేది ఇలాంటి ఆత్మీయ వ్యభిచారం. ఇప్పుడు ఒక దొంగరా కొడుకున్నాడు అనుకోండి, వాడికి కాకి డ్రెస్ అంటేనే పోలీసు అనుకొని పరిగెత్తాడు. కండక్టర్కైనా ఇప్పుడు బస్సులో డ్రైవర్కైనా వాళ్ళు కాకి వేసుకో, వాళ్ళు ఆటో వాళ్ళు కాకి వేసుకున్నా కానీ పరిగెత్తాడు. ఎన్సీసీ వాళ్ళు కూడా పరిగెత్తాడు, కానిస్టేబుల్ పరిగెత్తాడు. కాకి అంటేనే భయపడతాడు. ఎందుకు? కాకి అంటేనే వాడు తప్పుడు చేస్తున్నాడు కాబట్టి, వానికి వివరం తెలియదు కాబట్టి మనకి అంతా ఒకటే. అలా ఆత్మీయ వివరం తెలియని వాళ్ళు తండ్రైనా ఒకటే, కొడుకైనా ఒకటే, ఏదైనా ఒకటే వాళ్ళకి. ఇంకా ఆదికాండంలోనే దేవుడే ఆత్మ. దేవుడు అనంత అగాధ జలముల పైన చీకటి కమ్మిందంట. ఆ జలముల పైన దేవుని ఆత్మ లాడుచుండెను. అంటే దేవుడే ఆత్మ బేసిక్గా. అది వదిలిపెట్టి ఇప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చిన చెప్పుకుంటా. ఇప్పుడు చాలామంది అడిగేది అంతే. ఇప్పుడు ఏసే దేవుడు, ఏసే దేవుడు అంటే అది ఓకే. ఎందుకంటే ఉద్యోగం వచ్చినప్పుడు కూడా మీరు దేవుడు సార్ అంటున్నారు చాలామంది. దేవుని ఆత్మతోటి నేను పోయి
ఎవరైనా ప్రాణాలు తగ్గించినాం అనుకోండి, వాళ్ళ శరీరం ప్రాబ్లమ్స్, లేకపోతే వాళ్ళకి ఏదైనా సాయం చేసాం, ఏ బట్టలు ఇచ్చో, లేకపోతే ఏదో మన దగ్గర ఉండేది. ఈరోజు ఒకతను సహాయం కొన్నాడు, అది ఇబ్బంది కాదు నాకు మనసుకు, కానీ ఇచ్చినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. అయితే ఇలాగా మనము ఎంతసేపు దేవుడే ఆత్మ, ఆయన చెప్పింది ఏంది, నీ ఆస్తినంతా అమ్ముకొని బీదలకిరా బాబు అన్నాడు. ఇప్పుడు ఆ పని నేను చేస్తుంటే ఎంతో వ్యతిరేకత వస్తుంది. నీ ఆస్తి నువ్వు ఆస్తి జీరో చేసుకోవడం దాంట్లో అర్థం ఏంటంటే నువ్వేం బికారిగా అడుగు తినమని కాదు. అడుగు తినమన్నా కానీ బెటరే. ఎందుకంటే నువ్వు ఇక్కడ ప్రతిఫలం ఆశించకుండా నీది ఉండే ఆస్తి మొత్తం తీసుకొని నువ్వు ఇన్వెస్ట్ చేసి, ఇంటికి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. ఇప్పుడు నాకు 1 లక్ష అనుకోండి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్, నేను రూపాయి పెట్టినంటే నాకు 1 లక్ష పెరుగుతుంది పరలోకంలో. ఇప్పుడు ఎవడన్నా ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు, మా మేనమామ కొడుకు ఉన్నాడు, చాలా తెలివిపరుడు. నువ్వు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయి, బ్యాంకులో ఇన్వెస్ట్ చేసేదానికంటే మినిమం డబల్ వస్తుంది. మినిమం సేఫ్ అంటాడు. అంటే సంవత్సరానికి డబల్ కూడా కాదు, అది సంవత్సరానికి 15% అయ్యేది, పెరిగేది. అంటే నీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయనుకో, సంవత్సరానికి ఆ 1 కోటి రూపాయలు కాస్త 1 కోటి 10 అవుతుంది మ్యూచువల్ ఫండ్స్లో వేస్తే, మంచి మ్యూచువల్ ఫండ్స్లో, లైక్ నిఫ్టీ 50 దాంట్లో. ఓకే, ఎంత డీటెయిల్స్ వద్దు. బ్యాంకులో వేసామనుకో 6% అంతే, 1 కోటి కాస్త 1 కోటి 6 లక్షలు అవుతుంది సంవత్సరానికి. ఇంకా మిగతావన్నీ బంగారం మీద పెట్టామనుకోండి, పెరిగితే పెరగచ్చు, తగ్గితే తగ్గచ్చు. పెంచి ధనం తగ్గించారంటే వాడు గుండె తెచ్చిపోతాడు. అలాగా నీ ఫోకస్ మొత్తం నీ ధనం మీద పెడితే దేవుని కుమారుడు ఏమంటాడు, యేసయ్య నన్ను వెంబడించు నా నాన్న బాబు, నన్ను మాత్రం వెంబడించు అన్నాడు. ఇప్పుడు నేను చెప్పే మాటలు నా మాటలు కాదు, అందుకే మీరు నన్ను కూడా వెంబడించదండి. చాలామంది ఏంటంటే నాకు ఫ్యాన్స్ అయిపోతున్నారు. యేసయ్య చెప్పిన మాటల్లో యూనివర్సల్గా అందరికీ కాన్ఫ్లిక్ట్ లేకుండా, గ్రూపులు లేకుండా నీట్గా అందరికీ కామన్గా, ఒక రకంగా చెప్పాలంటే యేసయ్య చెప్పినవి బౌద్ధ మత సిద్ధాంతాలకి చాలా దగ్గరగా ఉంటాయి. కొంతమంది ఏమన్నా వాళ్ళంటే మధ్యలో యెషువా గారు మిస్ అయిపోయినప్పుడు ఆయన వెళ్ళి బౌద్ధ మతం స్వీకరించి అక్కడ ట్రైనింగ్ తీసుకొని వచ్చినాడు అని కూడా చాలామంది అంటున్నారు. మరి దాంట్లో ఎంతవరకు నిజం ఉందో మనకు అనవసరం. నాకు తెలిసిన నిజం ఏంటంటే, నాకు తెలిసిన ఆత్మీయ అనుభవం ఏంటంటే, నీ యొక్క పుట్టుక దగ్గర నుంచి నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ దేవుని దగ్గర ఎలా ఉండాలా, ఏ విధంగా ఉండాలనేది కూడా మర్మ రీతిలో మనం ప్రపంచం ఎట్లా ఎండ్ కావాలా అంటే, ఇప్పుడు ఈ యొక్క మనుష్య జాతి ఎలా అంతరిస్తుంది, మళ్ళీ మనమంతా ఏమవుతాము, దేవుని ఆత్మలో ఎలా కలుస్తాము అని కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చినాడు. ఇక్కడ ఫాస్టింగ్ అనేది ఎందుకంటే నువ్వు ఆ దేవాది దేవుడితోటి ఎక్కువ సమయం గడపాల. నీ పనులన్నీ వదిలిపెట్టి దేవుని కోసం నువ్వు టైం స్పెండ్ చేసినావంటే అది నీ పనుల మీద నువ్వు చేసిన ఫాస్టింగ్. ఆహారం అంతా వదిలిపెట్టి దేవుని మీద నువ్వు ఫోకస్ పెట్టావంటే అది ఆహారం మీద నువ్వు చేసే ఫాస్టింగ్. సెక్స్ను వదిలిపెట్టి దేవునికి నువ్వు సేవ చేస్తు, దేవునికి నువ్వు టైం ఇస్తున్నావంటే అది సెక్స్ మీద ఫాస్టింగ్. ఇలాంటిది సమయం వృధా కాకుండా దేవునితో నువ్వు అనుసంధానమైనప్పుడు ఆ లెవెల్ వేరుంటుంది. అడగకముందే నీ కోరికలు తీరుతుంది ఆ దేవుడు. నీ కోరికలు పుట్టించువాడాయనే, నీ కోరికలు తీర్చువాడాయన. భారము మోయు సమస్త జనులారా నా దగ్గర రండి అంటున్నాడు దేవుడు. ఇప్పుడు మనమంతా దేవుని దగ్గరికి వెళ్తే ఏముంటుందంటే విశ్రాంతి, ముఖంలో చిరునవ్వు, కంటిలో వెలుగు,
మాటల్లో బలం. ఆ దేవుని యొక్క దివ్య తేజస్సు నువ్వు యూ విల్ బి రిఫ్లెక్టింగ్, రేడియేటింగ్. చూసే వాళ్ళకు బహుశా దేవుడు అంటే ఇలా ఉన్నాడా అని అనిపించే అంత లెవెల్లో పెడతాడు దేవుడు. అది అందరికీ, కొంతమందికి మాత్రమే కాదు. సో ఫాస్టింగ్ చేసేటప్పుడు ఎర్రోల్లాగా పిచ్చోల్లాగా వాడు చేస్తున్నాడని మనం చేయడము. ఇప్పుడు లీడర్ ఏమంటే లీడ్ బై ఎగ్జాంపుల్. లీడర్ని చూసి మన వెనకాల ఉండే వాళ్ళు గొర్రెలంతా పోతూ ఉంటారు అన్నమాట. గొర్రెగా అంటారు అందుకే. అయితే వాడు చెప్పే దాంట్లో నిజం ఉందా లేదా ఎలా మనకు తెలుస్తుంది? అప్పుడు మనకు ఒక స్టాండ్ పాయింట్ కావాలి మనకి, ఒక థ్రెషోల్డ్, మనకు రెఫరెన్స్ చూసుకునేకి మనకు ఒక కాంక్రీట్ ఫౌండేషన్ కావాలా. ఆ ఫౌండేషనే ఈనా మాటలు విని దానిపైన ఇల్లు కట్టుకున్నాడు. బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. అలా కానివాడు ఇసుక మీద కట్టుకున్నాడు ఉంటాడు. వాన వచ్చను, వరద వచ్చను, ఉప్పెనొచ్చను, కానీ ఈ బండ మీద ఇల్లు కట్టుకున్నాడు తొనకడు. ఫాస్టింగ్ అవసరం లేదు, చేయాలనుకుంటే చేయండి. ఏమి ఇప్పుడు పిల్లోడు ఏడుస్తానే అమ్మ పాలేదు, పిల్లోడు పుట్టగానే ఏడుస్తానే అమ్మ పాలేదు, ఏడకున్నా కూడా ఇస్తుంది. కానీ ఆ పిల్లోడికి ఏడ్చినప్పుడు అమ్మ అమ్మ ఏమనుకుంటుంది, ఆకలి వేసి ఏమన్నా ఏడుస్తున్నాడు, పాలిచ్చింది ఒకసారి పొరపాటున. ఇప్పుడు ఆ పిల్లోడు ఏమనుకుంటాడు, ఓహో మనం అమ్మ పాలు ఇవ్వాలంటే మనం ఏడవాలా అని అనుకుంటాడు. అందుకని ఏడుస్తాడు వీడు ఆకలేసినప్పుడల్లా. అప్పుడు అమ్మ ఆవిడ కొంచెం పెద్దగానాక మళ్ళీ ఏడుస్తాడు డబ్బులు కావాలంటే. స్కూల్ ఫీజు కట్టాలంటే నాన్న స్కూల్ ఫీజు అంటే స్కూల్ ఫీజు ఇంతవరకు మా నాన్న నేను అడిగిందిలే పెట్టిందిలే, స్కూల్ ఫీజు కానీ దేనికే కానీ ఇంతవరకు. ఇంకా మా నాన్న 84 ఇయర్స్ అయిపోయినాయి, ఆయనకు నేను ఇస్తా అంటాను, కానీ ఇంకా ఆయనకు మళ్ళంగా ఇవ్వాలని ఆయనకు ఆశ. నాకు ఆయన 52 అయిపోయి 53 రన్నింగ్ నేను. ఇప్పుడు కూడా మా నాన్న ఇంకా నాకు ఇవ్వాలని ఆశ ఆయనకు. నేను తీసుకోను చాలాసార్లు. తీసుకుంటే ఒకవేళ దానికి 100 రెట్లు ఇస్తా ఆయనకి. అలాగుండాలి. ఎంతసేపు దేవుని దగ్గర నువ్వు తీసుకో. దేవునికి ఇచ్చే కుమారుడిగా నువ్వు ఎప్పుడు తయారవుతావు? దేవుడు అడగక ముందే నీ అక్కరలెరిగి నీ కోర్కెలనెరిగి అన్నీ ఇస్తున్నాడే. ఇప్పుడు సక్సెస్ఫుల్ అంటున్నారు. ఎవడు సక్సెస్ఫుల్ లేడు. ఆ దేవుడు నువ్వు అడగక ముందే నీకు సక్సెస్ ఇస్తున్నాడు. నీకు తెలివితేటలు ఎవడన్నా అడగండి, ఎవరైనా నీ తెలివితేటలతో జరుగుతుంది మొత్తం నువ్వు చేసేదంతా. నో. డాక్టర్ని అడగండి, రే నువ్వు ఆపరేషన్ చేసినప్పుడు బతికినాడు, నీ వల్ల బతికినాడా? నో. వాడు తెలుసుకో వాడేమో మిస్టేక్ చేస్తున్నాడు, కుట్లు సరిగ్గా వేయలేదని నాకు తెలుసు, మళ్ళీ ఎలా బతికాడు? ऊपर वाले सबका मालिक एक है, वो देखता है, वो करता है, वो सुनाता है, वो सुलाता है. ఫాస్టింగ్ అంశం కాబట్టి ఒకటే మాట మళ్ళీ చెప్పి రిమైండ్ చేసి ఫాస్టింగ్ గురించి మనం విల్ క్లోజ్ దిస్. అవసరంలే ఉపవాసం, అవసరంలే, नहीं चाहिए, रोज़ा नहीं चाहिए, हमें खाना चाहिए, तू खा, जिसको नहीं है उसको खिला. ज़्यादा मत खा, ज़्यादा खा के पूरा साल का ज़्यादा खा के सुबह रात में पूरा खा के सुबह तुम्हें रोज़ा करता है. एक रोज़ा ये एक बस है. कौन बोला तुम्हें करने के लिए? कोई बोला तो तुम कर लेता? हाँ, ये नहीं करे तो कोई बोला तो तुम्हारा बीबी के साथ नहीं सो गया, नहीं सोना रे, 1 साल का तुम बीबी के साथ नहीं सोता है. दिमाग इस्तेमाल करो रे.
చూవే రే కొర్రగా పక్కనోడు వాడు ఏం చెప్తున్నాడు చూడరు, వాడు స్టేజ్ మీద చెప్తున్నాడు పాస్టర్ వాడు ఏం చెప్తున్నాడో కొంచెము చూసి ఫాలో కండి. అది దేవుని మాట ఉండాలా, అది యేసయ్య నోట వచ్చిండాలా. ఇంకా ఇప్పుడు గాంధీ మహాత్ముడు కూడా చెప్పినాడు, అవి గాంధీ మహాత్ముడు కూడా యేసయ్య బుక్స్ చదివిండొచ్చు, ఇంకొకరు చదివిండొచ్చు. మంచి మాట ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. మంచి మాట కాదా అనేది దేవుడిని అడిగితే నీకు తెలుస్తుంది. ఆ దేవుడు నీళ్ళు నివసిస్తే నీకు తెలుస్తుంది. మంచి మాట అంటే చూడండి, చెప్తా. కృష్ణుడు చెప్తాడు, ఆత్మ జననము లేనిది, ఆత్మ మరణము లేనిది, ఆత్మ ఎండకు ఎండనిది, నీటికి నాననిది, అగ్నికి కాలనిది, గాలికి ఆరనిది. అంటే బేసిక్గా ఆత్మ నిరందం. కరెక్టా కదా? అంతవరకే కరెక్ట్. నువ్వు చంపేది శరీరాన్ని కాదు, ఆత్మ అన్నాడు చూడు, అది కంప్లీట్ బ్లండర్. అందుకే చెప్తా అనమాట, రేయ్ నా కొడకల్లారా, నేను యేసయ్యను వెంబడిస్తున్నాను కాబట్టి సరిపోతుందిరా. 1 గంట సేపు నేను యేసయ్యను వెంబడించడం లేదని అనుకుంటే 1,00,000 మందిని చంపుతా. లంచం తీసుకునే లంచగొండి నా కొడకల్లారా. ఎరా మీరు ఉద్యోగాలు చేసుకుంటే లంచం లేకుండా బతకలేరా? లంచం ఇచ్చే ఎరినాయల్లారా, చంపుతా. యేసయ్యను వెంబడిస్తున్నాం కాబట్టి ఏమవుతుందంటే మనకి నీ పొరుగువాన్ని నిన్ను వల్ల ప్రేమించు. నువ్వు తప్పు చేసింటావు కదా, నువ్వు చంపవు కదా, ప్రేమించు. నీ శత్రువుని ప్రేమించు. వాడు ఎప్పుడు వచ్చి నేను చంపుతాడు నీకు తెలియదు. వాడిని ప్రేమించుంటున్నాడు, నువ్వు వాడిని ప్రేమించు. వానికి నువ్వు శత్రువు, వాడు నిన్ను ప్రేమిస్తాడు. ప్రేమ. We will live together in peace. పీస్ కాప్స్ కమిటీ వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్గా, హెడ్గా, కడప పీస్ కాప్స్ కమిటీగా నేను చెప్పేది ఒకటే, మనం అందరం we will look unto the God infinity. అప్పుడు అందరి ధోరణి ఒకటవుతుంది. చెత్త ప్రాక్టీసెస్ తోటి మన ఏదో గొడవ జరిగిందంట రాయచోట్లో. ముస్లిమ్స్ హిందూస్ కొట్టుకుంటున్నారంట. ఎందుకురా మీరు కొట్టుకునేది? ముస్లిమ్స్లారా, మీరు ముస్లిమ్స్ అయినా క్రైస్తవులైనా మనమంతా ఒకప్పుడు హిందువులం రా. పిచ్చిగా మతాన్ని ఫాలో కాకూడదు. మనము దేవుణ్ణి ఆరాధించు అని అన్నిట్లో ఉన్నాయి. ఆ దేవుడికి పేరు పెట్టి మనం కొట్టుకోవడం ఏమన్నా న్యాయం ఉందిరా? ఇప్పుడు నీకే కూడా 3 పిల్లలు ఉన్నారు అనుకో, 3కి 3 పేర్లు పెట్టాం. 3 పిల్లలు నీకు ఒక పేరు పెట్టారు. వాళ్ళు మా నాయన పేరు ఇదని కొట్టుకుంటున్నారా? 3 పేర్లు నాయవేరా. నా పేరు కొప్పర్ల పద్మాకర్ ఐజక్. కొప్పర్ల ఇంటి పేరు, ఐజక్ మా తాత పేరు, మా నాన్న పెట్టుకున్నాడు, ఇంకా నేను పెట్టుకున్నాము. పద్మాకర్ నాకు పెట్టిన పేరు. ఈ ఇంట్లో ముద్దుగా రాజు అని పిలుస్తారు. ఈ 4 పేర్లు ఉన్నాయి నాకు. ఇప్పుడు ఒక్కొక్కడు ఒకటి పేరు పట్టుకుని రాజన్న అంటారు కొంతమంది, రాజు అంటారు కొంతమంది, పద్మాకర్ అంటారు, పద్దు అంటారు కొంతమంది, డార్లింగ్ అంటారు కొంతమంది, కొప్పర్లా అని పిలుస్తారు కొంతమంది. ఎందుకంటే అమెరికాలో ఫస్ట్ నేమ్ ఏమవుతుంది, ఎట్లా మన ఎడ్యుకేషన్ దాంట్లో కొప్పర్లా అంటే కొప్పర్లా అని పిలుస్తారు చాలామంది. మా కొడుకుని కూడా కొప్పర్లా అని పిలుస్తారు అమెరికాలో. వీడు కొప్పర్లా అని ఒక గ్రూపు, వీడు పద్మాకర్ అని వీడు ఇంకో గ్రూపు, వీడు రాజన్న ఇంకో గ్రూపు, ఐజక్ అని ఇంకో గ్రూపు. వాళ్ళు కొట్టుకుంటున్నారంటే ఏమని అర్థము? వాళ్ళకు వివరం తెలీదు. పూర్తి పేరు కొప్పర్ల పద్మాకర్ ఐజక్, నా లాస్ట్లో ఉండేది రాజు అనేది నా ఇంట్లో పెట్టిన ముద్దు పేరు, ఇంట్లో పిలుచుకుంటుంది. ఇవన్నీ నేనే రా బాబు, మీరు కుట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని. ఏ విధంగా నేను ఇప్పుడు ఏడుస్తున్నానో అంతకంటే భారంతో దేవుడు చెప్తున్నాడు, మీరందరూ నా వాళ్ళేరా, మీరు ఎందుకు కొట్టుకుంటారు? ఫాస్టింగ్ చేసుకోండి, మీకు నచ్చేది చేసుకోండి, కానీ అవసరంలే అనేది ఈరోజు సబ్జెక్ట్. సకల ఘనత మహిమ ప్రభావం ఆ దేవునికే చెందునుగాక. ఆదాబర్సే, నమస్కారం, వందనం. సైనింగ్ ఆఫ్.